వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాశుల ఇంట కనకవర్షం కురిపించబోతున్న శనీశ్వరుడు. ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి అయితే ఈ రోజు నుంచి కూడా ఎంతో శక్తివంతంగా మారబోతూ ఉన్నారు. పనులన్నింటినీ కూడా చురుగ్గా పూర్తి చేసుకుంటారు. శనీశ్వరుడి యొక్క సంచారం ఈ రోజు జరుగుతుంది. కుంభరాశి నుంచి దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోనికి శని సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. శని భగవానుడు ఈ రోజు చూసి సంచారం మేషరాశి వారికి శక్తివంతంగా మారబోతూ ఉంది. పనులు చురుగ్గా పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు దృఢ సంకల్పంతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపబోతూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. అదృష్ట రంగు పసుపు, లక్కీ నెంబర్ 9. ఈ రాశి వారు వీలున్నప్పుడు హనుమంతుని పూజిస్తే మంచి పరిణామాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఈ యొక్క శని సంచారం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. సకాలంలో మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వృత్తి జీవితంలో విజయాలు సాధిస్తారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించబోతూ ఉన్నాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి సమయము. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ప్రేమ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మరింత సమయము గడుపుతారు. ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఈ రాశి వారికి లక్ష్మీదేవిని తెల్లని పూలతో పూజించండి. మీ జీవితమే మారిపోతుంది. మిథున రాశి వారికి చాలా సాధారణంగా ఉండబోతుంది. శని యొక్క సంచారం ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో నిరాశ చెందవచ్చు. వృత్తి జీవితంలో కష్టపడి పనిచేయాల్సి వస్తూ కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది. కుటుంబ సభ్యులతో వాదనలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఓపికగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఈ రాశి వారు వీలున్నప్పుడు విష్ణు సహస్రనామం చదవటం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి జాతకులకు చాలా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఎంతో సంతోషంగా మీరు ఉత్సాహంగా ఉంటారు. వృత్తి జీవితంలో విజయం మీదే కాబోతూ ఉంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఏదనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునే కాలం మీకు రాబోతూ ఉంది. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా జీవితంలో విజయం సాధించబోతూ ఉన్నారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు మిమ్మల్ని రేకెత్తించిపోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మరింత దగ్గరవుతారు. ఆరోగ్యము బాగుంటుంది. అదృష్టంగా రోజులు రాబోతూ ఉన్నాయి. అదృష్ట రంగు తెలుపు. ఈ రాశి వారు శివునికి రుద్రాభిషేకం చేయించడం వలన అన్ని విధాలుగా బాగుంటుంది. సింహరాశి వారికి కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. మరికొన్ని విషయాల్లో నిరాశ చెందవచ్చు. వృత్తిపరంగా చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు మీ భాగస్వామితో ఓపికగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా శ్రద్ధ అనేది చాలా అవసరము. అదృష్ట రంగు బంగారు రంగు. ఈ రాశి వారు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉండబోతూ ఉంది. కన్యా రాశి వారు. కన్యా రాశి వారికి యొక్క శని సంచారం అనుకూలంగానే ఉండబోతుంది. మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ పనులన్నిట్లను కూడా సకాలంలో పూర్తి చేయబోతూ ఉన్నారు. వృత్తిపరంగా కూడా మీరు మీ లక్ష్యాలను సాధించబోతూ ఉన్నారు. కన్యా రాశి వారు ముఖ్యంగా మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో కొత్త అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరంగా మీరు లాభాలను ఆర్జించబోతూ ఉన్నారు. కొన్ని శుభవార్తలు వింటారు. ఆరోగ్యము బాగుంటుంది. కన్యా రాశి వారు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యము ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అదృష్ట రంగు నీలం. పరిహారం కోసం దుర్గాదేవికి కుంకుమను సమర్పిస్తే మీకు మంచి జరుగుతుంది. తులారాశి వారు. ఈరోజు మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. వృత్తిపరంగా మీరు కొన్ని ఒత్తిళ్లను అయితే ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు నష్టాలను చూస్తారు. ఆర్థికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులను చేస్తూ ఉంటారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిక్కండి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య 6. పరిహారం కోసం శుక్రునికి తెల్లని వస్త్రాలు దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శని సంచారం ఇష్టమైన ఫలితాలు ఇస్తుంది. వృత్తిపరంగా మీరు సాధారణంగా ఉంటారు. మీ యొక్క సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు రాబోతూ ఉన్నాయి. ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు. మీరు కొన్ని పొదుపు పథకాలలో పెట్టుబడి పెడతారు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అదృష్ట రంగు ఎరుపు. ఈ రాశి వారి పరిహారం కోసం కాలభైరవుని పూజిస్తే మంచిది. ధనుసు రాశి వారికి చాలా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మీ పనులన్నింటిలోనూ కూడా విజయాన్ని మీరు చూస్తారు. తప్పకుండా మీకు విజయం వరిస్తుంది. మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించబోతూ ఉన్నారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకోబోతూ ఉన్నారు. ఆర్థికంగా మీరు ఎన్నో లాభాలను చూస్తారు. మీరు కొన్ని బహుమతులను కూడా గెలుచుకోబోతూ ఉన్నారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అదృష్ట రంగు పసుపు. ఈ రాశి వారి పరిహారం కోసం గురుగ్రహానికి శనగలను దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మకర రాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్న కాలంలో సకాలంలో పూర్తి చేయబోతూ ఉన్నారు. ఈ రాశి వారి యొక్క వృత్తి జీవితంలో విజయాలను సాధిస్తారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించుతాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి. మకర రాశి వారు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి రోజు కాబోతుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు అద్భుతంగా లభిస్తుంది. ప్రేమ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. మకర రాశి వారికి మీ భాగస్వామితో సమయాన్ని అద్భుతంగా గడుపుతారు. ఈ రాశి వారికి పరిహారం కోసం శనికి నూనెను వెలిగిస్తే ఇంకా మంచిది. కుంభరాశి వారికి ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. మరికొన్ని విషయాల్లో నిరాశ చెందుతారు. వృత్తిపరంగా మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. కుంభరాశి వారికి మీ సహోద్యోగులు మీకు సహాయం చేయబోతూ ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఏ పని చేసినా మీది పైచేయి అవడానికి మీరు స్వయశక్తుల కృషి చేస్తారు. పరిహారం కోసం రాహుగ్రహానికి నువ్వులను దానం చేయండి. మీనరాశి వారికి చాలా మంచి రోజులు ముందు రాబోతూ ఉన్నాయి. మీకు సంతోషం మరియు ఉత్సాహంగా ఉంటారు. వృత్తి జీవితంలో కూడా విజయాన్ని సాధిస్తారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి. ఊహించినటువంటి ఎన్నో ధనలాభాలను చూస్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా అద్భుతంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మరింత దగ్గరవుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రాశి వారి పరిహారం కోసం గురు మంత్రాన్ని జపించాలి. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.